ఇవాళ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేసినేని బ్రదర్స్ మధ్య వివాదం మరింత ముదిరింది. విమర్శలు ప్రతి విమర్శలతో విజయవాడ రాజకీయాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. కేసినేని నాని 120 కోట్ల రూపాయల బ్యాంకు కుంభకోణానికి పాల్పడ్డారని ఎంపీ చిన్ని ఆరోపించారు. సోషల్ మీడియాలో తనపై నాని చేస్తున్నవన్నీ అసత్య ఆరోపణలని కొట్టిపారేశారు. మాజీ ఎంపీ నాని భారీ కుంభకోణానికి పాల్పడినా బ్యాంకు అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు ఎంపీ చిన్ని. సుమారుగా 115 నుంచి 120 కోట్ల భారీ కుంభకోణం, అది కూడా ఒక ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో జరిగింది. ఈ జరిగిన దానికి బ్యాంకు వారు 2 లెటర్లు కూడా రాశారు ఈ కుంభకోణం చేసిన వ్యక్తికి. ఆ పేర్లు కూడా మీకు క్లియర్గా ఉన్నాయి. అంతేకాకుండా రిసీవ్ చేసుకున్న వ్యక్తి యొక్క సంతకాలు కూడా, నేను రిసీవ్ చేసుకున్నానన్న సంతకాలు కూడా ఇక్కడ మీకు ఉన్నాయి. అది ఎవరో కాదు, మన మాజీ ఎంపీ. రోజు ఫేస్బుక్లోనో ట్విట్టర్లోనో రెట్టలేసే ఒక మాజీ ఎంపీ తీసుకున్న రుణం. ఈ రుణం చూస్తే 120 కోట్లు. మరి మా విజయవాడ వాసులు అందరూ కూడా ఆశ్చర్యపోయే రీతిగా 120 కోట్ల రుణం తీసుకున్నారు. సరే, ఈ 120 కోట్ల రుణం ఎప్పుడు ఇది ఎన్పిఏ అయింది అంటే సుమారు 2016-17 సంవత్సరాల మధ్యలో ఒక ఎన్పిఏ అయింది ఈ అకౌంట్. అంటే అప్పుడు 120 కోట్ల అకౌంటు, ఈ 120 కోట్ల అకౌంటు ఎన్పిఏ 2016-17 సంవత్సరాల్లో అయింది. ఎన్పిఏ అయిపోయి 11 సంవత్సరాలు అయిపోయినా కూడా బ్యాంక్ అధికారులు పట్టించుకోలేదంటే బ్యాంక్ అధికారులు ఎవరితో లాలూచి పడ్డారు?